లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్ గ్రామం నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆవుదుర్తి రామకిషన్ గారితో ఉన్నాము. సో రామకిషన్ గారి ప్రచారం ఎలా సాగుతుంది, మరి తన మేనిఫెస్టో ఏంటి అనే విషయాలన్నీ సార్ మాటల్లో కూడా విందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ప్రచారం ఎలా సాగుతుంది? చాలా బాగుంది మేడం. జనాలు భారీ సంఖ్యలో వస్తున్నారు. అవును, వస్తున్నారు మేడం. ఏంటి సార్ మరి మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది మేడం. ఎందుకంటే ఇంతకు మనం చాలా పనులు చేసి ఉన్నాం గ్రామ పంచాయతీకి. ఇప్పుడు ఫస్ట్ టైం సర్పంచ్ గా పోటీ చేస్తున్నా కాబట్టి అందరూ తండ్రి జనాలు కూడా తరలి వస్తున్నారు మన కోసం. ఏంటంటే నేను ఈ రోజు ఇంధన గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి కోసం ముందుకు వచ్చాను మేడం. చాలా విన్నాను సార్, మీరు కరోనా టైంలో కూడా చాలా చేశారని ఇక్కడ ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఏం చేశారు సార్? మేడం ఏంటంటే కరోనా టైంలో చాలా మంది ఎవరు బయటికి రాలే కాబట్టి మనం ఎంతో కొంత మా దగ్గర ఏంటంటే అందరూ లేబర్ పని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆర్థిక సాయంగా ఏదో ఒకటి మన వంతు కృషిగా చేద్దామని చెప్పి కూరగాయలు పంచడం జరిగింది. డోర్ డోర్ ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ చాలా మందికి పంచడం జరిగింది. చాలా మందికి ఆర్థిక సాయం చేసినాం. మా దగ్గర ఎవరు కూడా ముందుకు రాలి ఆ టైంలో మేడం. మీరు వచ్చారు. మేము వచ్చాం. మరి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థులు ఇందిరానగర్ గ్రామం నుంచి ఒక 5 పోటీ చేస్తున్నారు. అందరు కూడా ఇంతకు ముందు సర్పంచ్ చేసిన అభ్యర్థి ఉన్నాడు, దాంట్లో మంచి బాహాబాహులు ఉన్నారు. మరి బాగా డబ్బులు వంచే ప్రభావం చాలా ఉంది. మరి మీరు గెలుస్తా అనుకుంటున్నారా? మేము పక్కా గెలుస్తాం మేడం. మేము పెట్టిన పథకాలు చాలా ఉన్నాయి. ఈ పథకాలు మమ్మల్ని గెలిపిస్తే మీ ఒక్క రూపాయి కూడా డబ్బులు వంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ స్వయంగా వాళ్ళే వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఎలాంటి డబ్బులు ఏం పంచడం లేదు మేడం ఇప్పటి వరకు. మేమున్నాయి సార్, మెయిన్ గా ఇందిరానగరంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ప్రధాన సమస్యలు వచ్చేసి మేడం ఈ రోజు డ్రైనేజీలు బాగాలేవు. డ్రైనేజీలు అన్ని పాడిపడ్డాయి, అన్ని పాతగా ఉన్నాయి. సీసీ రోడ్స్ నీట్నెస్ విషయంలోకి వస్తే మళ్ళీ మా దగ్గర చాలా పేద పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు గ్రంథాలయం కూడా మేము ఒకరు గెలిస్తే గ్రంథాలయం పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది పేద పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఏదో విద్యాపరంగా ఏదో మనం చేయాలని చెప్పి అదిగోని చేద్దామని చెప్పి దీన్ని హామీలు చేయడం జరిగింది. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు, యువత చాలా మంది ఉన్నారు. మీరు కూడా ఒక యంగ్ ఎలా సార్ వాళ్ళ కోసం ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళ కోసం 6 నెలలకు ఒకసారి జాబ్ మేళ చేస్తాం మేడం. కంపల్సరీ వాళ్ళ విద్యకు సంబంధించిన వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తాం. మళ్ళీ పోతే ఇప్పుడు స్కూల్ పిల్లలు హెల్త్ కోసం కూడా చాలా మంది వృద్ధులు ఉన్నారు. 1 మంత్ ఒకసారి అన్నా హెల్త్ క్యాంప్ పెడతాం. అదిగో మా కంపల్సరీ మేము కలిసి అదిగో చేస్తాం మేడం వాళ్ళ కోసం. ఓకే సార్, మరి డబ్బులు బాగా వస్తున్నారా? డబ్బులు ఏం లేదు, డబ్బులు ఏం మంచట్లేదు. అంతా స్వచ్ఛందంగా వస్తున్నారు. ఎవరికి ఇంతవరకు 1 రూపాయి ఇక ముందు కూడా మేము. ఓకే, మీ మేనిఫెస్టో ఏంటండి? మా మేనిఫెస్టో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా విలేజ్ లో చాలా ఇక్కడ ఇంధన స్పాట్ చాలా డేంజర్ జోన్. ఇక్కడ యాక్సిడెంట్ ఎక్కువ అవుతాయి. దీనికోసం ఏంటంటే మాకు ఒక బొడ్రాయి నిర్మాణం అయితే దాని వల్ల తగ్గే అవకాశం ఉంటుంది కావచ్చు అని చెప్పి నేను బొడ్రాయి నిర్మాణం తీసుకోవడం జరిగింది. చాలా ఖర్చుతో కూడుకున్నాయి, సొంత ఖర్చులతో పెడతామని చెప్పి అందరికి హామీ చేయడం జరుగుతుంది ఈ రోజు. మెయిన్ మళ్ళీ పోతే ఆడబిడ్డ పెళ్లి చేస్తే 5,000 రూపాయలు. ఎందుకంటే చాలా మంది బీదాస్తున్నారు మా దగ్గర. ఎంతో కొంత మనం అందుకు ఆర్థిక సాయం చేయడం ఇది ఒక పాయింట్ మేడం. ఇంకొకటి ఆడపిల్ల పుడితే 5,000 ఎవరు పుట్టినా ఎవరి ఇంట్లో పుట్టినా 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. ఇంతవరకు ఎవరు కూడా ఇప్పుడు చాలా మంది బీదాస్తున్నారు కాబట్టి ఎవరు చనిపోయిన డబ్బులు కూడా ఎవరు ఇస్తలేరు. మనం ఒక 5,000 రూపాయలు ఆర్థిక సాయం, ఎవరింట్లో 5,000 రూపాయలు ఆర్థిక సాయం. మళ్ళీ మాకు శ్మశానం ఇప్పుడు ఏంటంటే వైకుంఠ పర్వతం లేదు, అదొకటి. బాడీ ఫీజర్ లేదు, అవి కూడా. సీసీ రోడ్స్ చాలా ఇంకా వాటర్ సంబంధించినవి. ఇప్పుడు అందరు ఏదైతే ఇప్పుడు వార్డు సీసీ కెమెరాలు ఒకటి, మన కమాన్ పునర్నిర్మాణం. మళ్ళీ ఇప్పుడు అటు నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడికి వాటర్కి రావాలి. అక్కడ ఒక వాటర్ పాయింట్ లేకపోతే ఒక ఆటో పెట్టి ఇంటికి వాటర్ సప్లై చేసే ప్రయత్నం అదొకటి ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, మేము చెప్పుకుంటూ చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను కూడా విన్నా
ఇప్పుడు మీరు బొడ్రాయి నిర్మాణం అన్నారు, ఓకే ఓకే దగ్గర దగ్గర సొంత ఖర్చులతో అంటున్నారు. బొడ్రాయి నిర్మాణం అంటే అంత ఆచమసి కాదు. అవునవును. 10-15 లక్షలు అయితే అవుతాయి. పెట్టుకుంటగలుగుతారా? కంపల్సరీ పెట్టుకుంటాం మేడం. పెట్టుకుందామని ముందుకు వచ్చిన జనాన్ని సేవ చేయకూడదు ముందుకు వస్తున్నాయి ఈ రోజు. ఓకే ఓకే. ఫైనల్ గా మీరు ఇందిరానగర్ గ్రామ ప్రజలకి మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి నమస్తే. నేను చాలా పనులు చేసి ఇంత ముందు కరోనా టైంలో చాలా మందికి కూరగాయలు మంచిన, వాళ్ళని చనిపోతే బియ్యం బస్తాలు ఇచ్చిన, చాలా మందికి ఆర్థిక సాయం చేసిన. మా ఇందా లోపల చాలా మంది బీదాస్ ఉన్నారు కాబట్టి అందరూ ఉంగర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపియండి, భారీ మేరతో గెలిపియండి. మేము పెట్టే మ్యానుఫ్యాక్చర్ మొత్తం ఉన్నాయన్నీ కంపల్సరీ నెరవేరుస్తా. సీరియల్ నెంబర్ 1 ఉంగరం గుర్తుకు అందరు ఓటేసి నన్ను గెలిపించండి. మీ ఆశీర్వాదం అందరిది నాకు ఉండాలి. ఇందిరానగర్ గ్రామ ప్రజలు ఉన్నారు, మరి వాళ్ళ మాటల్లో కూడా విందాం. వాళ్ళు ఎవరు కోటేయాలనుకుంటున్నారు, మరి సర్పంచ్ అభ్యర్థిగా ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు? అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరమ్మా? నా పేరు స్వరూప. ఎవరు కొట్టేస్తాను? కిషన్ సార్. కిషన్ స్వామి కొట్టేస్తాను. ఎందుకు కిషన్ స్వామి కొట్టేస్తాను? అన్ని పనులు చేస్తారు కాబట్టి ఇస్తా ఉంటాను. కిషన్ స్వామి. నువ్వమ్మా? అన్ని పనులు చేస్తారు కిషన్ స్వామి. సార్ నమస్తే. ఏం పేరు? వెంకటేష్. వెంకటేష్ గారు. ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? రామకిషన్. ఎందుకు రామకిషన్ కొట్టేయాలనుకుంటున్నారు? గతంలో చాలా పనులు చేసిండు. ఎందుకంటే కరోనా టైంలో చాలా ఇబ్బందికరంగా సమయంలో కూడా ప్రతి ఇంటికి కూరగాయలు పంచడం కానీ, ప్రతి నిరుపేద కుటుంబానికి ఎవరు ఆపదలు ఉన్నా ఆర్థిక సాయం, మళ్ళీ ఒకటి ఏంటంటే ఎవరింటి చనిపోయినా కూడా వాళ్ళకి బియ్యం బత్తలు పంచడం కానీ, యువతకు చాలా ఇబ్బందులు ఉన్న యువతకు కూడా ప్రోత్సహించి, డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి చదువుకు విద్యకు కానీ ప్రోత్సహించడం జరిగింది. అందుకే అన్ని ఊటిద్దాం అనుకుంటున్నాను. నేనే గెలిపించాలనుకుంటున్నాను. మరి ఎట్లా ఇప్పుడు రాజకీయాలు, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అంటే మందు విందు అన్ని డబ్బులు, మరి విచ్చలవిడిగా డబ్బులు వస్తున్నారు. మరి గెలుస్తాడంటారా రామకిషన్? 100% గెలుస్తాడు. మళ్ళీ ఒకటి ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా ఆయన చూసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ డబ్బును చూసి కానీ ఏది కానీ రాజకీయ పలుకుబడి అపోజిట్ పద్ధతులకు ఉన్నారని చెప్పి భయపడడం కానీ అట్లాంటి లేకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళంతా యువత ఆయన చూసి ఆయన ఆదర్శంగా తీసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. పక్కా గెలుస్తుంది. సార్ ఎవరు కొట్టేస్తారు? రామకిషన్. రామకిషన్ రింగ్. మీ పేరమ్మా? నా పేరు లావణ్య మేడం. లావణ్య. ఎవరు కొట్టేస్తున్నావు? రామకిషన్ అన్నకి. రామకిషన్ అన్నకి. రామకిషన్ అన్న ఎవరైనా చనిపోయినా గానీ వాళ్ళ దగ్గరకు వచ్చి ఆర్థిక సహాయం చేయడము, కరోనా అప్పుడు ఒకరింటికి ఒకరు వచ్చేటట్టు కూడా లేదు. ఆ టైంలో కూడా రామకిషన్ అన్న వచ్చి అందరి ఇంటింటికి కూరగాయలు, బియ్యం బస్తాలు ఇట్లాంటివి వేసిండు. మరి ఇన్ని హామీలు ఇచ్చిండు ఆయన రామకిషన్, అవన్నీ అయితే అంటావా? ఖచ్చితంగా చేస్తాడన్న, మాకు నమ్మకం ఉంది. సో తనకే ఓటేస్తాం. ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా మేమందరం ఆయనకే ఓటేయాలని నిర్ధారించుకున్నాం.